విజయ్ దేవరకొండ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భామ ఈ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందన్న వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రావణాసుర, బుట్టబొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో మెరిసిన టీవీ సీరియల్ నటి నవ్యాస్వామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్లో సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ భామను ఎలా చూపిస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా నెలకొంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. త్వరలోనే VD12 ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో టాక్. విజయ్ దేవరకొండపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా 2025లో థియేటర్స్లో సందడి చేయనుంది. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. దీంతోపాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో VD14 చేస్తుండగా మరోవైపు రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విజయ్. చూడాలి మరి ఈ సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్లోకి వస్తాడో లేదో.